డీఎస్పీ భీమిరెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా ఆస్తులను అధికారులు గుర్తించారు. తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఏసీబీ సోదాల్లో ఇప్పటి వరకు ఏం గుర్తించారు? డీఎస్పీ భీమిరెడ్డి నివాసంలో ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఇటు హైదరాబాద్ నగరంతో పాటు నల్గొండ, మహబూబ్ నగర్, తర్వాత హైదరాబాద్ నగరంలో వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, తర్వాత వారి స్నేహితులకు సంబంధించితో పాటు కొంతమంది బినామీల నివాసంలో కూడా ఏసీబీ అధికారులకు సోదాలు నిర్వహించడం. మొత్తం దాదాపు 20 ప్రాంతాల్లో కూడా ఈ సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. దాంట్లో వారిగా ఆస్తులను, అక్రమ ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన పత్రాలను కూడా అధికారులు అయితే ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే బెంగళూరు నగరంలో 1 ఎకరా భూమి, తర్వాత కర్ణాటక సంబంధించిన వివిధ ప్రాంతాల్లో 3 ఎకరాల భూమితో పాటు ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్ లో 6 ఎకరాలకు సంబంధించిన భూములను, పత్రాలను అయితే అధికారులు స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇప్పటికే భీమిరెడ్డి నివాసంలో కూడా విదేశీ మద్యం సంబంధించి కూడా పెద్ద ఎత్తున వాటిని కూడా గుర్తించి తర్వాత వాటిని కూడా అధికారులు అయితే సీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే బంగారుకు సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా అధికారులు ఇంకా వివిధ ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ సోదాల్లో భాగంగా పెద్ద ఎత్తున బంగారు ఉందని చెప్పి కూడా అధికారులు అంటే వివిధ ప్రాంతాలకు సంబంధించి అయితే గుర్తించడం జరిగింది. మొత్తం ఈ లెక్కకు సంబంధించి కూడా అంటే 20 ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో మరి ఎక్కడెక్కడ ఆస్తులు కూడా పెట్టారు, ఎక్కడ ఉన్నాయి అనేది కూడా పూర్తి స్థాయి చేయలేదు. అయితే కేవలం అతని నివాసంలో ఉన్న సమాచారం ప్రకారం అయితే ఈ ఆస్తులను ఇప్పటికైతే గుర్తించి జరిగింది. కానీ పూర్తిగా లెక్కించిన తర్వాత ఎంతవరకు ప్రభుత్వం సంబంధించిన విలువ ప్రకారం ఎంతవరకు ఉంటుందన్నది కూడా ఇంకా తెలియాల్సిందే. అయితే ఇదంతా కూడా ఆ సాయంత్రం వరకు కూడా సోదాలు పూర్తి అయ్యేంత వరకు కూడా సమాచారం రాదు. కాబట్టి మొత్తం పూర్తి అయిన తర్వాత కూడా ఏసీబీ అధికారులు ఒక ప్రెస్ నోట్ ద్వారా కూడా వివరాలు అయితే వెళ్లించే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతవరకు ఆస్తులను గుర్తించినప్పటికీ వాటి వాల్యూ కానీ తర్వాత బహిరంగ మార్కెట్ లో ఇంకెంత వాల్యూ ఉంటుంది దానిలో పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తులు అయితే వెల్లడించే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే ఇంకా సోదాల్లో భాగంగా ఇంకా కొంత సమాచారం రాబట్టాలని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టమైతే భావిస్తున్నారు. ఇది సాయంత్రం కొనసాగిన ప్రెస్ నోట్ ద్వారా కూడా పూర్తి వివరాలు వెల్లించే అవకాశాలు అయితే కనపడుతుంది. ధన్యవాదాలు రమేష్.